సో ఇక్కడ జోనల్ కమిషనర్ దగ్గర, కూకట్పల్లిలోని జోనల్ కమిషనర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా దీక్ష చేపట్టారు. సో మా రోడ్లు మాకు కావాలి, మా రోడ్లు మా కాలనీలోని పార్కులు నిర్లక్ష్యానికి గురయ్యాయి అంటూ కూడా ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున, కాలనీ వాసులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఏంటండి అసలు? మేము గత కొన్ని సంవత్సరాలుగా ఆంజనేయ నగర్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నాలు కాలనీ వాసులం అందరము చేస్తున్నామండి. మాకు ఇక్కడ కావాల్సింది ఫస్ట్గా ముఖ్యంగా ఇవాళ వచ్చింది మాత్రం శాంతియుత ధర్నా కోసం వచ్చాము. ఎందుకు అంటే మొత్తం అందరూ ఇక్కడ ఉద్యోగస్తులమే, కానీ ఇక్కడ కావాల్సిన సమస్య ఏంటంటే పార్క్ పెండింగ్లో ఉంది అంటున్నారు. ఈ జిహెచ్ఎంసీ ఆఫీస్కి, హెడ్ ఆఫీస్కి తిరిగి తిరిగి వేసారిపోయి ఉన్నాం మేము. స్థానికంగా ఒక ఎమ్మెల్యే గారు, మాకు ఉన్న ఎమ్మెల్యే గారు 50 లక్షలతోని డెవలప్మెంట్ చేస్తాము, పార్క్ని గోడ కట్టిస్తామని చెప్పి ఇనాగ్రేషన్ చేసి వెళ్ళిపోయి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏమంటున్నాం మేమంటే అది అలాగే ఖాళీగా ఉంటే వేరే వాళ్ళు ఆక్యుపై చేయడానికి రెడీగా ఉంటే మొన్న హైడ్రా వచ్చేసి ఫెన్షన్ వేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మాకు శాంక్షన్ అయిన 50 లక్షల రూపాయలతోని మీరు స్థానికంగా ఉన్న మాకు సంబంధించి ఈ వాల్ కడితే మాకు ఈ సమస్యనే ఉండదు. ఇప్పుడు కాలనీ వాసులం స్వేచ్ఛగా ఇక్కడ చెట్లు పెట్టుకొని పార్కు డెవలప్మెంట్ చేసుకోవడానికి మేము స్వచ్ఛందంగా ముందుకు వచ్చాం. అయితే ఇక్కడ ఇంకా ఈ ఒక్క పార్క్ సమస్యనే లేదు మా కాలనీలో. సాయంత్రం అయ్యిందంటే 6 నుంచి 10 వరకు మా కాలనీలో మేము వెళ్ళడానికి 2 గంటల టైం పడుతుంది. అంటే ఇక్కడ ట్రాఫిక్ వ్యవస్థ కూడా కరెక్ట్గా లేదు. దాన్ని కూడా స్పందించమని మేము జోనల్ కమిషనర్ గారికి పలు విధాలుగా మేము విన్నపాలు చేస్తున్నాం, కానీ లేదు. తర్వాత ప్రతి రోడ్డు మీద కూడా మొత్తం ఫుట్బోర్డ్ల మీద మొత్తం బండ్లే ఆక్యుపై చేసుకుని ఉన్నారు. దానికి ఎటువంటి యాక్షన్ లేదు. కంప్లైంట్స్ పలు విధాలుగా, ఇవన్నీ కాపీస్ అన్నీ అవే. అయితే ఇప్పుడు మేమేమంటున్నామంటే మా పార్క్ ప్లేస్కి సంబంధించిన నిధులు ఏమైనాయి, ఆ నిధులు ఎక్కడ డైవర్ట్ అయినాయి, సరే మరి ఇప్పుడు అయిపోయినాయి. ఇప్పుడు మాకు కావాల్సింది మా పార్క్ ప్లేస్ మాకు కావాలి. మీరు మా నిధులను డైవర్ట్ చేసి కనుక మీరు ఇలాగే పెండింగ్లో పెడితే పార్క్ ప్లేస్ని కూడా హామీ చేయడానికి ఎంతోమంది వేచి ఉన్నారు. ఇప్పుడు కాబట్టి మా కాలనీ వాసులం అందరం స్వచ్ఛందంగా వచ్చి శాంతియుతంగా ఇక్కడ జోనల్ ఆఫీస్ ముందు కూర్చొని మా సమస్యలు చెప్పుకోవడానికి మేము ఇక్కడికి వచ్చినాం. ఇది జరిగిన విషయం. ఇది చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది. గత 3-4 ఇయర్స్ నుంచి అయితే ఇంకా ఉధృతంగా చేశాము. కానీ ఇప్పుడు మాకు సమాచారం అందుతుంది ఏంటంటే ఇవాళ చేస్తాం, రేపు చేస్తాం. ఇన్ని రోజుల నుంచి చేయండి, ఇప్పుడు ఎలా చేస్తారు? అంటే నిధులు మీకు ఉన్నట్టే కదా, నిధులు ఉన్నాయి. నిన్న మొన్న లేని నిధులు ఇప్పుడే ఇవాళే మొదలు పెడతామని అంటున్నారు. మరి ఇప్పుడు ఎలా వచ్చాయి నిధులు? అంటే ఉన్నాయా, డైవర్ట్ చేశారా? మాకు అది డౌట్ ఉంది. అందుకనే మాకు ఇవాళ రెస్పాండ్ ఇప్పుడు అందుకనే వచ్చాము. మరి కమిషనర్ గారు వస్తారా, మాకు సమాధానం ఏమిస్తారా, మరి లేదంటే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు దాట వేస్తారా చూస్తాము. అందుకే వచ్చాము మేము కాలనీ వాసులు. చాలా సార్లు 100 కంప్లైంట్స్ ఉన్నాయి చూడండి అక్కడ. అవన్నీ కంప్లైంట్సే, ఫొటోస్, మీడియా అంతా ఉంది. కాబట్టి ఇది ఈ లేఅవుట్లో మా ఆంజనేయ నగర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పార్కుకు సంబంధించిన లేఅవుట్ ఇది కూడా మా కాలనీ వాసులం అందరం కలిసి తీసుకొచ్చాం. పార్క్ ఇది కేవలం 2 ఎకరాల పార్క్ స్థలం అండి. మేము కేవలం మా ఇంటి కోసమో ఒకరింటి కోసమో రాలేదు. మొత్తం పార్క్ డెవలప్మెంట్ అయితే కనుక మా మొత్తం కాలనీకి కానీ చుట్టుపక్కల వాళ్ళకే కానీ వాకింగ్ చేసుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి ఉంటుందని ఇంత పోరాటం చేస్తున్నాం. కూకట్పల్లిలోని మూసాపేట్ దగ్గర ఇప్పుడు మా పార్కులు, మా రోడ్లు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. సో అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదు అంటూ కూడా ఆంజనేయ నగర్ కాలనీ వాసులు ఇప్పుడు పెద్ద ఎత్తున దీక్ష చేపట్టారు. సో వారి ప్రాబ్లమ్స్ ఏమిటో ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. ఏంటండి? మాది మూసాపేట ఆంజనేయ నగర్ కాలనీ అండి. ఆంజనేయ కాలనీ అనేది ఇరిగేషన్ ఎంప్లాయీ సొసైటీ. ఇది ఉడా లేఅవుట్ అండి. ఇది ఇక్కడ సిగ్నల్ వ్యవస్థ కూడా బాగాలేదు. అలాగే మాకు రోడ్ నెంబర్ 9 ఉంది, ఒకటి రోడ్ నెంబర్ 9, దానికి ఒకటే రోడ్డు ఉంది. ఆ రోడ్డు మొత్తం కబ్జా గురైంది. అంటే ఈ మున్సిపల్ వెహికల్స్ అంటే ఏంటి, చెత్త బళ్ళు, నెక్స్ట్ చెత్త పడేయడము అలా అవుతుంది. స్కూల్ బస్సులు చాలాసార్లు గత 2-3 సంవత్సరాల నుంచి కమిషన్ ఆఫీస్కి రావడం జరిగింది. చాలాసార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది, చెప్పడం జరుగుతుంది. చాలా సీనియర్ సిటిజన్స్ వచ్చాము, లేడీస్ వచ్చారు, అందరూ వచ్చారు, చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఎప్పుడు కాలేదు. ఇది మాత్రం అధికారుల నిర్లక్ష్యమేని. అక్కడ ఆంజనేయ నగర్లో రోడ్ నెంబర్ 9లో ఒక పార్క్ కూడా ఉంది. అది గత 5 సంవత్సరాల కింద అది డెవలప్మెంట్కి ఇది కాకపోతే మన హైదరాబాద్లో దాన్ని కంచివేయడం జరిగింది. అయితే డెవలప్ చేద్దామని చెప్పి 50 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. కానీ ఎందుకు ఈ పని వర్క్ జరగట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఇదంతా చూస్తే మాది అధికార నిర్లక్ష్యమని మేము అనుకుంటున్నాం. అందుకే ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేస్తున్నాం. అసలు మీరు ఇంతవరకు ఎన్ని ఇయర్స్ నుంచి పోరాడుతున్నారు? గత 5 ఇయర్స్ అండి తిరుగుతున్నాం. ఇంతవరకు
వరకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. హైదరాబాద్ ఆ పార్కును కాపాడారు, అక్కడి నుండి వీళ్ళు డెవలప్ చేయడానికి మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ రోడ్డు విషయం ఏంటంటే ఆ చెత్త చాలా చాలా ఇబ్బందిగా పిల్లలు నడిచి రావాలన్నా బస్సులు రావాలన్నా మేమేంటంటే ఒక 500 మీటర్స్ డేట్ రావాలి స్కూల్ బస్సులు ఎక్కించాలంటే. అదే చెత్త గిత్త తీసేసినట్లయితే మా బస్సులు రావడానికి వీలవుతుంది. పిల్లలు స్కూల్ బస్సులు వ్యాన్లు కూడా చాలా కుక్కలతో కూడా గంజాయి తాగే వాళ్ళు కూడా చాలా మంది తిరుగుతున్నారండి. ఉంటారు. మరి ఎటువంటి కంప్లైంట్స్ చేశారు? ఎటువంటి రెస్పాన్స్ ఏమీ లేదు ఇంతవరకు. మరి చేస్తున్నారు, చూస్తున్నాం. Actions తీసుకున్నారు ఇంతవరకు? మేమే అక్కడ చెత్త వేయకుండా మేమే కొన్నిసార్లు కాపలా కావడం జరిగింది మేడం. కానీ ఇప్పుడు వరకు అధికారుల నిర్లక్ష్యం వలన ఆ పార్క్ కూడా డెవలప్ ఆగిపోయింది. మేము ఇలా అందుకోసం ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చాం. గంజాయి తాగే వాళ్ళు ఉన్నారంటున్నారు. అక్కడ పిల్లలు కానీ అమ్మాయిలు కానీ తిరుగుతుంటారు. చాలా మంది తిరుగుతున్నారు. ప్రాబ్లమ్స్ ఉంటాయి. కుక్కల వలన ఇబ్బంది ఉంది, గంజాయి తాగిన వల్ల ప్రాబ్లం ఉంది, చెత్త వలన ప్రాబ్లం ఉంది, ఒకటే రోడ్డు ఉంది, వెహికల్స్ రావడానికి ప్రాబ్లం ఉంది, పార్కు లేకపోవడం పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీకు ఇప్పుడు ఏ విధమైన హెల్ప్ కావాలండి? డెవలప్ అయితే చాలు మేడం. మన ఎమ్మెల్యే గారు 50 లక్షలు ఇచ్చారు, శాంక్షన్ చేశారు, కానీ అధికారుల నిర్లక్ష్యాల వల్ల ఈ పార్క్ డెవలప్మెంట్ ఆగిపోయిందని మేము అనుకుని మేము ఇక్కడికి వచ్చాం. రోడ్లు నీట్నెస్ మొత్తం కావాలి అంటే కావాలి మాకు పార్క్, మెయిన్గా పార్క్ కావాలి. ఆ రోడ్లు నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా కావాలి. చెప్పండి ఏంటండి? యాక్చువల్గా పార్క్ ల్యాండ్ యాక్చువల్గా ఎంక్రోచ్మెంట్కి గురైంది. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మేము యాక్చువల్లీ లోకల్ ఇక్కడ కమిషనర్ వీళ్ళని అప్రోచ్ అయ్యాము. వాళ్ళ నుంచి అవ్వకపోతే డైరెక్ట్గా హైడ్రాని అప్రోచ్ అయ్యాము. రంగనాథ్ సార్ మాకు హెల్ప్ చేసి రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉన్నాము. లాస్ట్ 6 months నుంచి ఫైట్ చేస్తూ ఉంటే ఆ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ని ప్రొటెక్ట్ చేసి ఫెన్సింగ్ అది వేశారు. ఇప్పటికి ఫెన్సింగ్ అది ఫినిష్ చేసి 1 year కంప్లీట్ అవుతుంది. ఇప్పటివరకు ఎట్లాంటి డెవలప్మెంట్ జరగలేదు. ఆ పార్క్ చుట్టూ అన్ఆథరైజ్డ్ పార్కింగ్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. దగ్గర ఒక 20 schools ఉన్నాయి పిల్లల కోసం, స్కూల్ బస్సెస్ లోపలికి ఎంటర్ అయ్యేది. ఇప్పటివరకు ఒక స్కూల్ బస్ లోపల రావడానికి కూడా, ఏ స్కూల్ అయినా సరే ఈ రోడ్ నెంబర్ 9 లోపలికి బస్సెస్ అడ్రస్ పిల్లల కోసం రావాలి అంటే అబ్జెక్ట్ చేస్తున్నారు. రాయి అడ్డుగా ఉంది. అండ్ దాంతోపాటు ఈ అన్ఆథరైజ్డ్ పార్కింగ్స్ ఎక్కువైపోయాయి. చాలా కంప్లైంట్స్ చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము. గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదండి. ఏదో కట్ చేసినట్టు కనిపిస్తుంది కదా. అది ఒక వే, ఆల్రెడీ ఒక ల్యాండ్ ఉండింది, దాన్ని ఎంక్రోచ్ చేశారు. ఆల్టర్నేటివ్గా ఈ రోడ్ ఇచ్చారు. ఈ రోడ్లో కూడా హాఫ్ ఆఫ్ ద వే ఆల్మోస్ట్ చెత్త పడేసి ఉంటుంది. అది క్లీన్ చేయమని, అక్కడ డస్ట్బిన్ అవి అరేంజ్మెంట్స్ చేయమని కూడా చెప్పాము. అది కూడా క్లియర్ చేయట్లేదు. సో ఒక్క స్కూల్ వ్యాన్ కూడా లోపలికి రావట్లేదు. పిల్లల్ని డ్రాప్ చేయడం కోసమని మేమే కిందికి వచ్చేస్తే అక్కడ ఎన్నో వీధి కుక్కలు, అక్కడ ఎన్నో డాగ్స్ ఉన్నాయి. ఆ స్ట్రీట్ డాగ్స్ పైన కూడా ఎట్లాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. చాలామంది పిల్లలు డాగ్ బైట్కి గురయ్యి అనుకోకుండా ఆ సరౌండింగ్స్లో డెవలప్మెంట్ త్వరగా చేసేస్తే చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు. యాక్చువల్గా అక్కడ ఎన్వైర్న్మెంట్ కూడా చాలా వరెస్ట్గా ఉందండి. అక్కడ లోకల్ చిన్న పిల్లలు వచ్చి గంజాయి కొట్టడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కంట్రోల్ చేయాలి అంటే పార్క్ డెవలప్మెంట్ అండ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో వీలైనంతవరకు ఇక్కడ కమిషనర్ సార్ని కూడా చాలాసార్లు, జడ్సీ సార్ని కూడా చాలాసార్లు కలిసాము. చేస్తున్నామని ఆల్మోస్ట్ 1 year నుంచి పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు. ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఎట్లాంటి ఆన్ పేపర్ ఏదో హామీలు ఇస్తున్నారు తప్ప అక్కడ డెవలప్మెంట్ ఏం జరగట్లేదు. ఈసారైనా గట్టిగా కూర్చొని దీన్ని మనం సాధించుకుందామనే నిర్ణయంతో కాలనీవాసులం అందరం ఈరోజు ప్లాన్ చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కూడా అది అంటారని చెప్పేసి ముందుగానే మేము ప్రిపేర్ అయ్యి ఇవాళ నిరాహార దీక్షకు వచ్చామన్నమాట. అది ఈ లోపు జరిగే లోపే మాకు డెవలప్మెంట్ చేయాలి అన్న. ఈ ఓట్ల కోసం అట్లేం లేదండి. వీళ్ళేంటంటే ఎలక్షన్ టైంలో మాత్రమే రావడం, ఏదో నామినల్గా హామీలు ఇవ్వడము, పూజలు చేయడం, వెళ్ళిపోవడమే తప్ప అక్కడ పెద్దగా జరిగింది లేదు. ఇప్పటి వరకు మా కాలనీ వాసులే మేము రెసిడెన్సెస్ అక్కడ ఎవరైతే ఉన్నామో మేమే అక్కడ షిఫ్ట్ల వైజ్గా అక్కడ సేఫ్టీగా అక్కడ మేమే రోడ్ నెంబర్ 9 కార్పొరేటర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు మేడం. కానీ ఎందుకో వర్క్ మాత్రం జరగట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో వర్క్ జరగట్లేదు. కార్పొరేటర్ ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇక్కడ వర్క్ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అనేది మాకు ఎట్లాంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. దాని గురించి ఎవరు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వట్లేదు. ఎనీవే ఇది ఈరోజు తెలుసుకుందాం అన్నట్టుగానే డిసైడ్ అయ్యి అందరం ముందుకు వచ్చాము, కాలనీవాసులం అందరము. దయచేసి మీడియా తరపున కూడా ఏమైనా హెల్ప్ అవుతుందో అన్న ఉద్దేశంతో అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ అందరూ పాజిటివ్గా ఉండి కొంచెం దీన్ని డెవలప్మెంట్ చేసేటట్టుగా చూడండి. ఇప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణలు ఏంటంటే? లేదండి, ఇప్పటివరకు అయితే మనం నిరాహార దీక్ష వరకే ఆలోచించుకున్నాం చెప్పాలి అంటే. సో ఎనీవే సాధించుకునే వెళ్ళాలనే డిసైడ్ అయ్యాము. లేదు, డెవలప్మెంట్ మాత్రం ఖచ్చితంగా చేయాలండి. అది డెఫినెట్గా చేయాల్సిందే. ఇది అంటే ఇప్పుడు ఎవరి మీద కంప్లైంట్ లాగా కాదండి. ఇది జస్ట్ మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ హైడ్రా వచ్చేసి దాని పార్కును కూడా ఆపారు. ఆల్రెడీ ఆపిన తర్వాత కూడా వర్క్ కంప్లీట్ అవ్వాలి కదా. ఇంతవరకు అది పార్కుగా ఉండేదా? ముందు యాక్చువల్గా అది మామూలుగా ఉండే. హైడ్రా ద్వారా మాకు చాలా హెల్ప్ చేశారు రంగనాథ్ గారు. వచ్చేసి పార్క్ ఆల్రెడీ ల్యాండ్ మ్యాప్లో అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేఅవుట్లో
ఎప్పుడు 50 ఇయర్స్ ముందు నుంచి అక్కడ లేఅవుట్ పేపర్ చూశారు. అందులో పార్కుకు ఈ కాలనీలో ఎక్కడెక్కడ వెంచర్లు వేసినప్పుడే ఎక్కడెక్కడ పార్కుకో సైట్ అలాట్ చేశారు ఆల్రెడీ. అది అందులో ఉంది. దెర్ ఇస్ డౌట్ ఆన్ దట్. గవర్నమెంట్ ల్యాండ్ అదేంటి, ఎవరు వాడుకోపోతే ఏం కట్టకపోతే ఏం చేస్తారు? చెత్త వేస్తారు, బండ్లు పెట్టుకుంటాము, దేనికైనా అన్నెసరి వాటికి వాడేస్తారు. అలా నిర్లక్ష్యంతో ఇన్ని సంవత్సరాలు అలాగే పడిపోయింది ఇది. ఇంకా ఇప్పుడు హైదరాబాదు ఈస్ గ్రోయింగ్ కదా, ఎక్కడ ఏం కనిపించింది ఒక జానడు. 12 సంవత్సరాల నుంచి అడిగామండి. ఈరోజు కొత్త 12 సంవత్సరాల నుంచి కొట్లాడుతూనే ఉన్నాము. రేపు ఎల్లుండి అన్నారు, దాటేసిండ్రు తప్పక ఎవ్వరూ దానికి పని చేయాల. అది 100 కంప్లైంట్స్ ఇచ్చాం. అది వాంటెడ్లీ వాళ్ళు నిర్లక్ష్యం చేసిండ్రు. ఎవరు చేశారో మాకు తెలియదు. సో అది హైడ్రా మేము ఇంకా వీళ్ళతో కాదని చెప్పి హైడ్రా దగ్గరికి వెళ్తేనే 24 అవర్స్లో ఫెన్సింగ్ వేశారు వాళ్ళు. ఆ మ్యాప్ చూశాడు, ఎస్ దిస్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్ పార్క్ అని చెప్పి ఫెన్సింగ్ వేసేసారు. డన్. ఇప్పుడు హైడ్రా దగ్గరికి 20-30 సార్లు తిరిగాం మేము. కాలనీ అందరూ వెళ్ళాము, రోడ్ కాలనీ అందరం తిరిగితే ఆయన వెంటనే ఎమ్మటిగా చూసి మ్యాప్లు అన్నీ చూసి ఎస్ దిస్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్ అని ఇమ్మీడియట్గా వితిన్ 24 అవర్స్లో 2 లారీల పోలీసులను పెట్టి ఆడ తెలియదు, అదే అనుకోవచ్చు, చాలా ఉంది అసలు ఏదైనా జరగవచ్చు అన్నట్లు. ఇప్పుడు ఫెన్సింగ్ వేశారు, డబ్బులు రిలీజ్ చేసింది గవర్నమెంట్. అది మార్చి 10th లాస్ట్ అంటే 50 లక్షలు. ఆ డబ్బులు వాడేసి కట్టేస్తే ప్రశాంతంగా ఉంటుంది అందరికీ. కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు పని చేయడానికి. వీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదో తెలియట్లా. వెనక ఏదో ఒక శక్తి ఆపుతుంది. ఆ శక్తి ఏదో బయటికి వచ్చి ఎందుకు ఆపుతున్నారో మాకు జస్టిఫికేషన్ ఇస్తే మేము ఏం చేయాలో తర్వాత చూస్తాం. గంజాయి బ్యాచ్ తిరుగుతుంటుంది, పెట్రోలింగ్ రిక్వెస్ట్ చేస్తే పోలీస్ వాళ్ళు అప్పుడప్పుడు వస్తున్నారు. తర్వాత ట్రాఫిక్ ఆడ సిగ్నల్ దగ్గర చూసింటారు. ఈవినింగ్ 7 o'clock రండి, మీరు వీడియో తీసుకోండి. అటు 1 కిలోమీటర్, ఇటు 1 కిలోమీటర్. ముసాపేట సిగ్నల్ దగ్గర నుంచి మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ట్రాఫిక్ జామ్. సిగ్నల్స్ లేవు, ఆపరేషన్లో లేదు. అది యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. ప్లస్ ఆ డస్ట్బిన్ మీరు చూసింటారు, చాలా ఏంటండి రావాలంటే ముక్కులు మూసుకొని వస్తున్నాము. కంపు మార్నింగ్ రోజు ఉదయాన్నే వచ్చి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు. మార్నింగ్ తీసారు 6కి, మళ్ళీ చూడు ఎలా ఉందో. మొత్తం డస్ట్బిన్ డబ్బాలు అటు ఇటు పెట్టేశారు. స్కూల్ బస్సు లోపలికి రావు. అరే మా బాధలు చెప్పడానికి 100 ఉన్నాయి. కుక్కలకి అరిచాయి చాలా మందికి. పిల్లలు బయటికి రావడానికి లేదు, పెద్దలకి లేదు. ఆ రోడ్డు స్మెల్, కంపు, ఆ డస్ట్బిన్ డబ్బాలు రోడ్ రాలే. అంటే నేను ఎవరిని ఒకరిని తప్పు పట్టను, వీఆర్ ఆల్ ఇండియన్స్. అక్కడ కొన్ని రోజులు అక్కడ ప్రార్థన చేసేటప్పుడు మాకు నడవడానికి స్థలం ఉండదు రోడ్డు పైన. శుక్రవారం మధ్యాహ్నం నిన్న లిటరల్లీ నేను హాస్పిటల్కి వెళ్ళాలి. 1:40కి నేను బయటకు వచ్చాను. ఆడ వెహికల్ మనిషిని నడిచేంత స్పేస్ పెట్టి మొత్తం రోడ్డు మొత్తం బ్లాక్ చేశారు. నేను హాస్పిటల్కి వెళ్ళాలి అర్జెంట్ ఎమర్జెన్సీకి. వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నా, అయ్యా బాబు హాస్పిటల్కి వెళ్ళాలి ప్లీజ్, నా కారు పోవడానికి కొంచెం స్థలం ఇవ్వండి మీరు. నేను ఎందుకంటే ఎవరిని మనం పూజలు చేస్తాం లేదు, నో వే. వెళ్ళి లిటరల్లీ వాళ్ళని బ్రతిమలాడుకొని ఒక అతను పాపం బయటకు వచ్చి సార్ మీరు వెళ్ళండి అని చెప్పి వెహికల్స్ అన్నీ అడ్డు పెడితే నేను హాస్పిటల్కి వెళ్ళాను. అది పరిస్థితి. అది వాళ్ళే చేయాలి, వాళ్ళ పరిష్కారం వాళ్ళే చేయాలి. ఇప్పుడు మేము కొట్లాడుకుంటామా? నేను మిమ్మల్ని కొట్లాడలేను కదా. ప్రాబ్లం ఉందే బాబు, మీకు దండము, కొంచెము హెల్ప్ చేసి మాకు చెయ్యండి అని బ్రతిలాడుతున్నాం అంతే. మేము ఎవరిని ఏ విధంగా లేదు కంప్లైంట్ చేయట్లా, అలా కాదు. ఆల్ ఆర్ గుడ్. వాళ్ళ రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ మాకు హెల్ప్ చేసి కొంచెం ఈ పనులు చేసి పెట్టండి ప్లీజ్ అని బతిలాడుతున్నాం అంతే. అంతే కదా, ఎవరిని ఏం కాదు, ఎవరు పనులు వాళ్ళు చేస్తారు. కాకపోతే బ్రతిలాడుతున్నారు. రిక్వెస్ట్ మీ ద్వారా రిలీజ్ అయిన ఫండ్స్ అనేవి ల్యాబ్స్ కాకుండా ప్లీజ్ కొంచెం మాకు చేసి పెడితే సంతోషిస్తాం. ఆంజనేయ నగర్ కాలనీ వాసులు ఇక్కడ రోడ్లు కానీ పార్కులు కానీ నిర్లక్ష్యానికి గురయ్యాయి. అధికారులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. మాకు న్యాయం జరగాలి అంటూ కూడా, మా పార్కు మాకు రావాలి, మా రోడ్డు మాకు రావాలి, సిగ్నల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ దీక్ష చేస్తున్నారు. ఏంటండి సమస్య ఏంటి అసలు? నమస్తే అండి, నా పేరు సతీష్. నేను ఆంజనేయ నగర్ రోడ్ నెంబర్ 9 నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా మాకు
200 స్క్వేర్ యార్డ్స్లో ఓపెన్ స్పేస్ ఉంది. సో దానికి మేము ఏంటంటే పార్క్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి ఎమ్మెల్యే గారు కూడా ముందుకొచ్చి 50 లక్షల నిధులు ఇచ్చారనమాట. ఇచ్చి కూడా మాకు ఏమవుతుంది అంటే 3.5 సంవత్సరాలు అవుతుందండి, అయినా కానీ పార్క్ స్టార్ట్ అవ్వలేదు. అయితే ఇక్కడ ఏమైందంటే పార్క్ అనేది యాక్చువల్గా స్టార్ట్ అయిన తర్వాత అక్కడ కొందరు వ్యక్తులు వచ్చి ఆ పార్క్ కాంట్రాక్టర్ని బెదిరించి పని ఆపేయడం జరిగింది. అయితే ఇలా పార్క్ ఆపేయడం జరగడంతో మేము ఏం చేసామంటే ఇక్కడ ఈ పార్క్ని ఎవరో కబ్జా చేద్దామన్న ఒక డౌట్ మాకు రావడంతో మేము చేశారనే డౌట్ వచ్చింది మాకు. ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ డౌట్ మాత్రమేనా, నిజమా? డౌట్ కాదండి, అది యాక్చువల్గా నిజమే. అయితే తర్వాత మేము ఏం జరిగిందంటే అక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కూడా కలవడం జరిగింది. దగ్గర ఒక 7-8 టైమ్స్ సార్ని కలిసాము. సార్ కూడా మాకు చాలా ప్రాపర్గా రెస్పాన్స్ అయ్యి ఒక ఫోర్స్ పంపించారు. ఫోర్స్ వచ్చేసి దగ్గర 100 to 120 పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చారు. వచ్చిన తర్వాత కూడా దగ్గర అక్కడ అంటే నాన్ లోకల్స్ అండి, వాళ్ళందరూ లోకల్స్ కాదు, నాన్ లోకల్స్ అందరు వచ్చేసి అక్కడ దాన్ని స్టాప్ చేద్దామని చూశారు. అయినా కానీ ఆ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ తోటి కంచెలు వేసి పార్క్ని ప్రొటెక్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇది జరిగిన తర్వాత సార్ ఏమన్నారంటే ఫస్ట్ అయితే మనం పార్క్ని ప్రొటెక్ట్ చేసుకున్నాము, అయితే మళ్ళీ మీరు ఒక 15 days తర్వాత రండి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. మేము మళ్ళీ ఒక 15 days తర్వాత వెళ్ళిన తర్వాత రంగనాథ్ సార్ డైరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడ ఎవరైతే లోకల్గా జెడ్సీ ఉన్నారో అపూర్వ చౌహాన్ గారు, ఆయనకి కాల్ చేయడం జరిగిందండి. కాల్ చేసిన తర్వాత సార్ ఏమన్నారంటే లైక్ మీరు పార్క్ స్టార్ట్ చేయండి, ఎందుకు ఆగింది అంటే లేదు సార్ మాకు కొంచెం అక్కడ ఇబ్బంది అవుతుంది, పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి సార్ చెప్పారు, ఎవరు చౌహాన్ గారు చెప్పారు. అయితే సార్ అన్నారు మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మా సైడ్ నుంచి మేము అందిస్తామని చెప్పేసి సార్ చెప్పారు. అయితే మేము ఆ హామీతోటి మళ్ళీ మేము జెడ్సీ గారిని అప్రోచ్ అవ్వమండి. సార్ అస్సలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, లైక్ 3-4 టైమ్స్. ఎందుకంటే ఒక్కసారి వచ్చి వర్క్ అవ్వాలంటే కాదు కదా, ఒక 5-6 టైమ్స్ మేము సార్ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. లేదు చెప్తాను చేద్దాము అంటూ అన్నారు. అన్న తర్వాత మేము మళ్ళీ సార్ని రంగనాథ్ సార్ని వెళ్ళి కలిసాం. సార్ మళ్ళీ ఒకసారి కాల్ చేశారు. కాల్ చేసినా కానీ ఇక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదండి. బేసికలీ ఏంటంటే ఇంకా ఇలా అంటే సార్ అయితే మాకు పార్క్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది, కానీ పార్క్ డెవలప్మెంట్ కావాలంటే వీళ్ళ నుంచి సపోర్ట్ కావాలని చెప్పేసి రంగనాథ్ గారు చెప్పారు. అప్పటి నుంచి మేము దగ్గర ఇప్పుడు సంవత్సరం అవుతుందండి. ఇప్పటికీ ఒక 50 సార్లు మేము ఇక్కడ జడ్సీ గారిని కలవడానికి ట్రై కలిసాము, అయినా కానీ పార్క్ వర్క్ అనేది జరగడం లేదు. లోకల్గా కూడా ఇక్కడ లీడర్స్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్రయత్నం చేద్దామని, బట్ వర్క్ అయితే అవ్వట్లేదండి. 3 టైమ్స్ ఇప్పటికీ 50 lakhs బడ్జెట్ అనేది రెన్యూ అయింది అండి. ఇప్పుడు మార్చ్కి వచ్చేసి ఆ బడ్జెట్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. మేమేమంటున్నామంటే ఈ మార్చ్ అయ్యేక ముందే మాకు పార్క్ వర్క్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు కానీ స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ 5 years వరకు స్టార్ట్ అవ్వదు అనేది మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్ని ప్రయత్నాలు చేసినా కానీ పార్క్ వర్క్ అనేది ముందుకు వెళ్ళట్లేదు. ఇంతకు ముందు కూడా మీరు ఏమైనా కంప్లైంట్స్ చేస్తారా? ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ విషయంపై పోరాడుతున్నారు? గత 4 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నామండి. ఇనీషియల్గా మాకు ఎమ్మెల్యే నుంచి రెస్పాన్స్ వచ్చింది, తర్వాత ఇక్కడ లోకల్ జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి అయితే మాకు సపోర్ట్ రాలేదు. మళ్ళీ మేము హైడ్రాకి వెళ్ళడం జరిగింది. సార్ కూడా హామీ ఇచ్చారు. అంత హై లెవెల్ ఆఫీసర్ చెప్పినా కూడా ఇక్కడ వర్క్ జరగట్లేదంటే ఎందుకు అనేది మాకు అర్థం కావడం లేదు. మేమేంటంటే జడ్సీ గారి నుంచి ఆయనకి ఏమన్నా ఒత్తిడి ఉందా, ఆయన సమస్య ఏంటి, ఎందుకంటే వాళ్ళు ఎన్నో కాపీస్ అడిగారండి. ఇనీషియల్గా వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఒక్క పత్రం కూడా అడగలేదు, బట్ రెండోసారి ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేయాలో అది కూడా రెసిడెంట్స్ని అడిగారు. మహేంద్ర గారు అని చెప్పేసి ఇక్కడ లోకల్ రెసిడెంట్ ఉన్నారు, తను వాళ్ళ ఫ్యామిలీ తోటి దగ్గర ఒక 50 టైమ్స్ ఇక్కడ సర్టిఫైడ్ కాపీ జిహెచ్ఎంసీ నుంచి సర్టిఫైడ్ కాపీ తీసుకొచ్చి కూడా ఇవ్వడం జరిగింది. అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి కూడా మాకు దగ్గర 6-7 నెలలు అవుతుంది, అయినా కానీ వర్క్ స్టార్ట్ అవ్వట్లేదండి.